ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తాము ఇప్పుడే అమలు చేయలేమని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. భూ యాజమాన్య హక్కు చట్టంపై మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. తాము చట్టాన్ని ఇప్పుడే అమలు చేయడం లేదని విచారణ ప్రారంభం కాగానే ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి చేశారు. అయితే ప్రజల ఆస్తి హక్కుకు భంగం కలిగించే విధంగా చట్టం ఉందని న్యాయవాది యలమంజుల బాలాజీ కోర్టుకు తెలిపారు. అడ్వకేట్ జనరల్ చెప్పిన అంశాన్ని రికార్డు చేయాలని న్యాయవాది కోర్టును కోరారు. గతంలో తాము ఉత్తర్వులు ఇచ్చామని రికార్డు చేయాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ఏపీ హైకోర్టులో జరిగిన వాదన వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి, పూర్తి అప్డేట్స్. నరేష్, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఈ రోజు ఏపీ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వేసిన పిటిషన్ ఈ రోజు మొదట్లోనే విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ తరపున న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజల ఆస్తి హక్కుకు భంగం కలిగించే విధంగా ఉందని, దీంతో పాటు రాజ్యాంగం కల్పించిన హక్కులకు కూడా ఇది పూర్తి వ్యతిరేకము అని చెప్పి కూడా వాదనలు వినిపించారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ న్యాయ వ్యవస్థలోకి అధికారాల్లోకి కార్యనిర్వాహక వ్యవస్థ చొరబడుతుంది అని కూడా ఆయన ధర్మాసనంకు చెప్పారు. ఈ నేపథ్యంలోనే అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం వైపు నుంచి తాము ఈ చట్టాన్ని ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయకపోవటం లేదని, భూ యాజమాన్య హక్కు చట్టానికి సంబంధించి ఇంకో విధి విధానాలు కూడా రూపొందించలేదు అని చెప్పి ఈ చట్టాన్ని తాము వెంటనే ఇంప్లిమెంట్ చేయడం లేదు అని కూడా ఆయన ధర్మాసనానికి వివరించారు. దీంతో ఈ వాదనలను అడ్వకేట్ జనరల్ ఏవైతే చెప్పారో ఆ వాదనలను రికార్డు చేయాలి అని చెప్పి యలమంజుల బాలాజీ అభ్యర్థించారు. అయితే గతంలోని ఈ అంశంపై తాము పూర్తి ఉత్తర్వులు ఇచ్చామని, అందువల్ల మళ్ళీ ఇప్పుడు రికార్డు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇచ్చింది. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలి అని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను వాయిదా వేసింది. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.